అదుల్లాగా వాళ్ళు వేడి లేచి జైలుకు పంపిండ్రు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి వాళ్ళు మాట్లాడుతుండ్రు ఈరోజు రుణమాఫీ గురించి. రైతులకి పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడడము అసలు పద్ధతి కాదు. మరి ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో పాలకుర్తిలో కూడా గతంలో మీటింగ్ అవుతున్న సమయంలో రుణమాఫీ గురించి అడిగితే ఇదే దయాకర్ రావు గారు ఆ రోజు పోలీసులను పిలిపించి అడిగిన రైతుని పక్కకి నెట్టించిండ్రు. మరి అదే దయాకర్ రావు గారు ఈరోజు రుణమాఫీ గురించి మాట్లాడుతుండ్రు అంటే అప్పుడొకటి ఇప్పుడొకట. అప్పుడు గుర్తురాని రైతులు ఇప్పుడు ఏదో నటించడానికి గుర్తొచ్చినట్టున్నారు. మరి దయాకర్ రావు గారికి ఆ శ్రద్ధ ఏదో నిజంగా ఉండుంటే చాలా బాగుండేది. ఇంకొకటి, మీరు నాకన్నా వయసులో పెద్దవారు కాబట్టి సలహాలు సూచనలు ఇస్తే నేను తప్పకుండా కూడా తీసుకుంటా. అంతేగాని ఇట్లా అన్ని తప్పుదోవ పెట్టించే విధంగా మాట్లాడద్దు. పదే పదే మీరు ఇక్కడికి ఎవరినో తీసుకొచ్చి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చేయాలంటే మటుకు ఇక్కడ ఎవ్వరు అందరూ అన్ని కోణాలలో చూసింది. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులలో లేరు. నేను మొన్న కూడా చెప్పినా, ఉన్న ఇజ్జత్ తీసుకోకండి. ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి, పెద్దవాళ్ళు కాబట్టి తప్పకుండా దాన్ని నేను తీసుకుంటాను. మరి అక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న మల్లన్న సాగర్ దగ్గర ఉన్న రైతుల దగ్గరికి పోయి మాట్లాడుంటే ఇంకా చాలా బాగుండేది. హరీష్ రావు గారు గతంలో కూడా ఇక్కడికి వచ్చిండ్రు, సంతోషము. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఎక్కడో ట్యాంకర్ దగ్గరకి వెళ్ళి అక్కడ బిందెల దాని గురించి ఏదో మాట్లాడిండ్రు. అది కూడా అప్పుడే దాన్ని ఏదో ఫంక్షన్ దగ్గర పెట్టుకున్న ట్యాంకర్ అన్నది కూడా తెలుసుకొని మీకు చెప్పడం జరిగింది. మీరు వచ్చే ముందు వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అన్నది తెలుసుకొని మాట్లాడండి కొంచెం. మరి గతంలో ఇదే తెలంగాణలో పంటల బీమా పథకాన్ని రద్దు చేసి రైతులకు నష్టపరిహారాన్ని కూడా ఇయ్యని బీఆర్ఎస్ పార్టీనే ఈరోజు మాట్లాడుతుంది రుణమాఫీ గురించి. మరి అట్లనే దొడ్డు బియ్యం వేయొద్దని చెప్పిన వాళ్ళే ఈరోజు దొడ్డు బియ్యం గురించి మాట్లాడుతుంటే ఇంకా అది చాలా విడ్డూరంగా ఉంది. అదంతా కూడా ఏం మాట్లాడుతుండ్రో పదవి పోయిన ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ పైన ఎట్లా బురద జల్లాలి, ఏం చేయాలన్నదే చూస్తుండ్రు. నిండా సంవత్సరం కూడా కాలే కాంగ్రెస్ పార్టీ వచ్చి. అయినా కానీ ఇప్పటికే చాలా పథకాలు ముందుకు తీసుకొచ్చినాం. ఇంకా వేరేవన్నీ కూడా ఒకదాని వెంబటి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒక దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి అన్నీ కూడా తప్పకుండా అన్నీ చేసి తీరుతాము. మీలాగా మాటల మేడలు కాదు, చేతలలో చూపిస్తాం మేము. ఎందుకంటే చెప్పే చరిత్ర వాళ్ళది, చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి తప్పకుండా అన్నీ చేసి చూపిస్తాము. వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నట్టుండ్రు. మరి రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా చేస్తుందని చూసి ఓర్చుకోలేకపోతుండ్రు. అక్కడిక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏమైనా ఉన్నా కానీ దానివి కూడా వివరాలన్నీ మేము సేకరిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా తప్పకుండా అవుతుంది రుణమాఫీ. అది మేము చూసుకుంటాము, ఎక్కడ కూడా వదిలేసేది లేదు. ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మటుకు ఊకునేది లేదు ఎవరైనా కానీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు అనుకూలంగా ఉండే పార్టీ. గతంలో కూడా రైతులకి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే, రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు కూడా అదే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ, పేదల పక్షాన ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనుకున్నవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మాట ఇస్తే వెనక్కి పోను పార్టీ కాంగ్రెస్ పార్టీ.